రక్తం ఏరుడైపోతుంది, రోడ్ల మీద పోతుంది, ట్యాంక్ బండ్కు నాలా కట్టింది. వెళ్ళి ట్యాంక్ బండ్లో చూసేసుకోండి, ఎర్రగా అయిపోయింది. ట్యాంక్ బండ్ మొత్తం ఎర్రగా అయిపోయింది. ఇప్పటి వరకు మురికి ఉండగా ఎర్రగా అయిపోయింటది. సుజిత్ కాకా తమ్ముడు ఒక్కొక్కరికి సుశుభం ఇచ్చినావు, నువ్వు జీత్ గయా. తమ్ముడు తమన్ మన్ బర్గా పవన్ ప్రతి సన్నివేశం బాగుంటుంది. 80s లుక్ బాగున్నది. బెల్ బాటంలో కిర్రాక్ కనపడతాడు. నిజంగా ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఎట్లా ఉంటాడో 90s లో జరిగా ఆయన కూడా అన్ని చెప్పొద్దు కాకా, లోపలికి రావాలి. ఆయన కూడా కనపడతాడు. ఎలివేషన్స్ గా గంట పడుతుంది. మ్యూజిక్ తమ్ముడు తమను అసలు బాలయ్య బాబు కొడితే ఎట్టా ఉంటదో ఆ రేంజ్ మళ్ళా కనపడుతుంది. జలకతికలాచా రక్తం తాగదానికి రా బొంబాయి వదిలిపెట్టి వచ్చేసిండు. ఇమ్రాన్ హస్మి ఇక్కడే ఉంటాడు హ్యాపీగా. మంచిగా మనోడు మంచి విలన్ అవుతాడు. సుజిత్ వల్ల, ఇమ్రాన్ హస్మి వల్ల మనకు ఒక ఇండస్ట్రీకి మంచి విలన్ దొరికిండు. బ్లాక్ బాస్టర్ మూవీ. ప్రతి సన్నివేశం బాగుంది. పాప సన్నివేశాలు కానీ, ఆ ఫ్యామిలీ అంటే హీరోయిన్ తో ఉండే సన్నివేశాలు కానీ, లవ్ స్టోరీ. నెగిటివ్ చెప్పేటాక హుస్సేన్ సాగర్ లో ఇంకా బురద నీరు ఉందంటే వెళ్ళి తాగి చచ్చిపోండి అని చెప్పి చాలా బాగుంది. నిజంగా సుజిత్ ను పడుకోబెడతారు అనుకున్నాం. సుజిత్ లేచిండు, నిలబడ్డాడు, ఇండస్ట్రీలో ఉంటాడు. మెగా ఫ్యామిలీలో ఎంటర్ అయింది కాక. ఇక్కడ నుంచి మెగా కొట్టుకుంటా పోతా అంటే సుజిత్ హాయ్ 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 సుసుబాబు ఇచ్చేస్తాడు ఒక్కొక్కడికి. హ్యాపీగా స్వప్నంలో విహరించు. ఈ రోజు హ్యాపీగా ఫుల్ బాటిల్ తాగి పడుకో సుజిత్. నిన్న ఆపే వాడే లేడు. మనల్ని ఎవర్రా ఆపేది అని అంటారు కదా. సో ఆ డైలాగ్ ఇక్కడ కరెక్ట్ మ్యాచ్ అవుతుంది. వండర్ఫుల్ మూవీ, చాలా బాగుంది. చచ్చిపోతా నరాలు చూడు ఎట్లా ఊపుకుంటున్నా. చెప్పండి చచ్చిపోతా, రక్తం బయటకు వచ్చేస్తుంది. సూపర్. ఆయన గురువు అడిగా, ఆయన గురువుకు పోయిన జన్మలో అంటే గూస్ బంప్స్. అసలు ఇంత మంచి మూవీని అసలు సుజిత్ గారు ఇన్ని రోజులు ఎక్కడ దాచారో తెలియట్లేదు. కళ్యాణ్ బాబు గారికి ఈ మూవీ కనుక బాహుబలి ముందు పడుంటే ఆయనే ప్యాన్ ఇండియా స్టార్ అయిపోదు. అంత బాగుంది మూవీ అయితే ఇది. అసలు ఇప్పుడు కూడా ఇంత మంచి మూవీ అందించినందుకు సుజిత్ గారికి దండం పెట్టాలి. ఓజీ అని లోపల ఫ్యాన్ చేసేది మామూలు గోల కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాకుండా రెబల్ స్టార్ ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా బాగుంది ఈ మూవీకి. అసలు పవన్ కళ్యాణ్ గారిది ఓమి అనే క్యారెక్టర్లు చరిత్రలో నిలిచిపోతాయి అనమాట. ఆ డైలాగ్ ఏంటంటే ఓ జస్ గంభీర నా కొడకల్లారు అన్నట్టు ఆ డైలాగ్ పిచ్చగా ఉంది. అసలు జలక తిక్కలాజా ఎక్ బార్ రాజా ఆజా అన్నట్టు ఓమి క్యారెక్టర్ లేదని ఇచ్చి పడేశాడు. ఒకప్పుడు లవర్ బాయ్, ఇప్పుడు స్టైలిష్ విలన్. మామూలు విలన్ కాదు ఆయనైతే. డియర్ ఓజీ, నిన్ను చూడాలని, నీతో కలిసి మాట్లాడాలని, నిన్ను చంపాలని ఎదురు చూస్తుందండి ఓమి అన్నట్టు ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ప్రకాష్ రాజ్ గారి దాదా క్యారెక్టర్ అయితే, అర్జున్ దాస్ గారి క్యారెక్టర్ అయితే మెయిన్ గా చెప్పుకోవాల్సింది బీజిఎం. తమనన్న బీజిఎం. ఆ బీజిఎం తోటి లోపట బాక్సులు బద్దలైపోతున్నాయి, శవాలు లేచిపోతున్నాయి, హార్ట్ అటాక్ ఉన్న అయిపోతారు. అంత బాగుంది. వైలెన్స్ అయితే ఏ సర్టిఫికేట్ ఇచ్చేసారు అనమాట. సమ్మర్ లో తాగాలి లెమన్ బీజిఎం తో పైకి పోయేలా చేస్తున్నాడు మన తమన్ అన్నట్టు చాలా బాగా చూపెట్టారు. సుజిత్ గారి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే ఇంకా ఆయన చాలా పైకి ఎదిగిపోయాడు అనమాట. ఈ సినిమా హాలీవుడ్ వాళ్ళు చూస్తే పట్టుకెళ్ళిపోతారు, ఆయన్ని కిడ్నాప్ చేసి పట్టుకెళ్ళిపోతారు. ఇండస్ట్రీలో మెంటల్ నాకు ఉన్నారంటే ఈ సినిమా తోటి. ఆ సినిమా తీసే వాళ్ళ ఒకటి సుజిత్, రెండోది తమన్. నేను సింగిల్ షాట్ తో 108 ఎక్కిస్తా అని సుజిత్, నేను బీజేంతో పైకి పోయేలా చేస్తా అని చెప్పాడు తమన్. అంత బాగా చూపెట్టారు. చాలా బాగుంది. సాహో రికార్డ్స్ ఆల్రెడీ లేచిపోతాయి. ఎందుకంటే సాహో తెలుగులో ఆడలేదు, ఇది తెలుగులో కూడా ఆడుతుంది కాబట్టి సాహో రికార్డ్స్ ఈ రోజుతో లేచిపోతాయి. రెండో రోజుకే లేచిపోతాయి సాహో రికార్డ్స్. ఓజీ అంటే ఓజాస్, జీ అంటే గంభీర, ఓజీ అంటే ఓజాస్ గంభీరా అన్నట్లు. అదే టైటిల్ అదే. ఓజీ అంటే దాని మీనింగ్ కూడా అదే, ఓజాస్ గంభీరా. ఇంకా చెప్పుకోవాలంటే డైలాగ్ ఇంకొకటి జపనీస్ డైలాగ్ ఒకటి ఉంటది. నేను ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్తాను జపనీస్ డైలాగు. అసలు ఎంత బాగుందండి ఆ డైలాగు. అసలు నేను దాన్ని సేవ్ చేసి పెట్టుకున్నా. రికార్డ్ చేసుకుంటారా పిచ్చా నీకేమన్నా? అది చెప్తున్నా ఆగు.
అందుకే కదా నేను షార్ట్ పెట్టుకున్న ఒకటి ఇంకో మర్చిపోయాను, నాకు గుర్తే ఈ షార్ట్. చియో కిత్తే అన్నట్టు ఆ డైలాగ్, ఓజీ డైలాగ్ బాగుంది. సోషితే ఆసీనా సింటోన్, అసలు ఆ డైలాగ్ ఏంటి అసలు జపనీస్ లో ఓ యోగిరిదాసి సోచి అన్నట్టు పిచ్చి పిచ్చి ఎక్కిచ్చేస్తాను ఆ డైలాగ్ తోటి. నేలకు తిరగట్లా, నాకు ఆయన నేర్చుకున్నాడు కాబట్టి. ఓ అసి నిన్ను ఎలా గద్దె దింపాలో నాకు తెలుసు, నువ్వు ఎగిరి పడుతున్నావు ఓసి, నిన్ను ఎలా గద్దె దింపాలో తెలుసు అంటే చూపెట్టారు. చాలా చాలా బాగా చూపెట్టారు. ఓకే, సో కంప్లీట్ గా ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు అన్న. ఏ ఒక్క ఫ్యాన్ కూడా డిసప్పాయింట్ అవ్వడు, ఆ లెవెల్ తీశారు. కంప్లీట్ గా ఫ్యాన్స్ కోసమే తీసిన సినిమా అని చెప్పుకోవచ్చు ఓజీ అయితే. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది తమన్ గారు బీజిఎం ఒకటి, సుజిత్ గారు టేకింగ్ ఒకటి. ఈ ఇద్దరు కల్టన్ అడుగులు అయితే 100% డ్యూటీ చేశారు సినిమాకి అయితే. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ గారు చాలా తక్కువ సీన్స్ పడ్డాయి, ఒక 3-4 ఎలివేషన్ సీన్స్ పడ్డాయి. దానికన్నా ఆయనకున్న స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అంతే ఉంది, అంతకుమించి ఇంకా కొత్త సీన్స్ అయితే ఏం పడలేదు. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కంప్లీట్ గా సాటిస్ఫై అవుతారు. ఆయనకి పడిన ఎలివేషన్స్ అయినా, లేదంటే డైలాగ్స్ అయినా, లేదంటే మంచి డైలాగ్స్ అయినా, లేదంటే ఫైట్స్ అయినా సరే ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వరు. 100% న్యాయమతి చేశాడు. ఇంకొక నెగిటివ్ ఏంటంటే ఒక రొటీన్ రెగ్యులర్ గ్యాంగ్స్టర్ డ్రామా అవడం వల్ల స్టోరీ అంత కనెక్ట్ అవ్వలేకపోయాం, అంత గ్రిప్పింగ్ స్టోరీ అయితే కాదు. అండ్ స్క్రీన్ ప్లే కూడా ఒక నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే, ఒక పారా స్క్రీన్ ప్లే ట్రై చేద్దాం అనుకున్నాడు. మేబీ తెలుగు వాళ్ళు అంత ఎంకరేజ్ చేయకపోవచ్చేమో కానీ ఓన్లీ ఫ్యాన్స్ అది ఏ ఒక్క పాయింట్ లో కూడా డిసప్పాయింట్ అవ్వరు. పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద కనిపించిన ప్రతి ఒక్క సీన్ లో కూడా ఫుల్ హైతో ఉంటారు, ఎక్కడ 1% డిసప్పాయింట్ అవ్వరు. విలన్ రోల్ ఉన్నారు కానీ ఇప్పుడు ఇమ్రాన్ గారికి చాలా మంచి సీన్స్ పడ్డాయి, ఎలివేషన్స్ అయినా ఫస్ట్ హాఫ్ లో చాలా బాగా పడ్డాయి. బట్ అదే ఎలివేషన్స్, అదే పవర్ఫుల్ క్యారెక్టర్ అనేది మనకి ఎండింగ్ అయితే ఇవ్వలేదు. ఎండింగ్ చాలా ఫోర్స్ చేస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ ఇంకోటి చెప్పుకోవాల్సిన శ్రేయ రెడ్డి గారి యాక్టింగ్ గురించి, ఆవిడ ఇచ్చి పడేశారు సినిమాలో. మెయిన్ గా చెప్పుకోవాల్సిన హీరో తర్వాత ఆవిడ గురించి చెప్పుకోవాలి. అండ్ మిగతా అందరూ కూడా మంచి పడ్డారు సరే, అందరూ రొటీన్ రోల్స్, ఎక్కడ ఒక ట్విస్ట్ కానీ టర్న్లు కానీ అలాంటి ఎక్స్పెక్ట్ చేస్తాం, అలాంటివి ఏం లేవు. ఇంకొకటి వీళ్ళు ఏదైతే సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పారో మేబీ వేరే సినిమాతో లింక్ చేసి ఇంకొంచెం సీన్స్ అయినా హీరో అయినా క్లైమాక్స్ చూపిస్తాను అనుకున్నా, దాని వరకు చాలా డిసప్పాయింట్మెంట్. బట్ ఫ్యాన్స్ వరకు అయితే ఎలాంటి ఒక్క నెగిటివ్ అయితే చెప్పరు, ఫ్యాన్స్ 100% జాయిన్ చేస్తారు. ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఫ్యామిలీస్ వరకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అవ్వచ్చు, ఆ నరుకోవడాలకైనా లేదంటే దీని వరకు. ఆయన గుడి కట్టేయచ్చు తమన్ గారికి, ఆ లెవెల్ బీజం అయితే కొట్టాడు. అండ్ మెయిన్ గా చెప్పాల్సిన బీజే గురించి అంటే సెకండ్ హాఫ్ లో జానీ ప్లస్ తమ్ముడు ఒక ట్రాక్ ఒకటి ఉంటుంది, ఒక 1 minute కొట్టాడు. దాని వరకు చాలు, ఫ్యాన్స్ ఏ లెవెల్ ఎంజాయ్ చేస్తారు చెప్పడానికి, ఆ రెస్పాన్స్ ఒక్కటి చాలు. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే స్టోరీ, ఆ స్టోరీ సెకండ్ హాఫ్ ఇంకొంచెం మంచిగా తీసుకోవాలి, ఇంకొంచెం మంచిగా రాసుకుంటే బాగుంటుంది అనిపించింది. అసలు ఎక్కడ ఒక 1% ఛాన్స్ కూడా లేదు. బట్ ఏంటంటే ఓన్లీ నరుక్కోవడాలు, చంపుకోవడాలు అది ఒక్కటి పాయింట్అవుట్ చేస్తారేమో కానీ పవన్ కళ్యాణ్ గారిని మన స్క్రీన్ మీద ఎలా అయితే చూడాలనుకున్నామో, ఆయన స్వాగ్ ని ఎలా వాడుకోవాలో, ఆయన స్టార్డమ్ ఎలా వాడుకోవాలో, ఆయన పవర్ ఎలా వాడుకోవాలో కంప్లీట్ గా సుజిత్ అయితే స్క్రీన్ మీద చూపించాడు. లేదు ఇప్పుడు ఓన్లీ తెలుగు ఒక్క దాంట్లో రిలీజ్ అవుతుంది, వేరే ఏ లాంగ్వేజ్ రిలీజ్ అవ్వట్లేదు. బట్ ఒక పాన్ ఇండియా సినిమాగా తీసుకుంటే మాత్రం తమిళ అయినా లేదంటే మలయాళం వాళ్ళైనా మాత్రం ఆర్డర్ వచ్చింది మనకి, ఆ సినిమాని ఎంకరేజ్ చేశారు. అండ్ హిందీలో కూడా చాలా బాగా కనెక్ట్ అయ్యేవాళ్ళేమో. బట్ ఆ గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ చేసుకుంటాం. మన సినిమా మాత్రం వేరే లెవెల్. సినిమా పవన్ కళ్యాణ్, తమన్ అన్న, సుజిత్ అన్న వేరే లెవెలే కాదు. హైప్ అంటే వేరే లెవెలే కాదు. సుజిత్ అన్న, పవన్ కళ్యాణ్ అన్న, తమన్ అన్న ముగ్గురు కలిపి పవన్ కళ్యాణ్ అన్న తమన్ అన్నాడు, పవన్ కళ్యాణ్ అన్నాడు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మా ఇద్దరిదే అని చెప్పి అన్నాడు. సినిమా చూస్తే వాళ్ళిద్దరిదే ఉండదు, మొత్తం పవన్ కళ్యాణ్ హైప్ వేరే లెవెల్. సినిమా మాత్రం హైప్ అన్న, అంతే. ఫుల్ మీల్స్ కాదు, అది వేరే లెవెల్. బిర్యానీ కాదు, మండి పెట్టి తినాలి. మండి పెట్టి తిన్నా కూడా సరిపోదు. పవన్ కళ్యాణ్ 60 మళ్ళా ఇదే రివ్యూలో మొత్తం నెగిటివ్ వచ్చింది. ఎప్పుడు నెగిటివ్ రివ్యూ అని చెప్పవాను, నెగిటివ్ రివ్యూ చెప్పవాను. 60 మొత్తం నెగిటివ్ చెప్పారు. ఇప్పుడు పాజిటివ్, ఇప్పుడు ఓజీ, ఇది ఓజీ. ఎప్పుడన్నా నెగిటివ్ చెప్పవాను, అంత ఓజీ. ఇది వేరే లెవెల్, అది సినిమా మాత్రం వేరే లెవెల్. కంటెంట్ ఏం లేదన్న, సినిమా మాత్రం హైప్ అన్న. 60 వేరే మళ్ళీ అంటే డమ్, అది అన్న వేరే బిజీగా ఉండే అది వేరే తీసిండు. ఇది ఓజీ, ఇది అన్న ఒరిజినల్ గా తీసిండు. సినిమా ఒరిజినల్ గా తీసిండు, మొత్తం ఒరిజినల్. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. దేనికన్నా నెగిటివ్ ఏం లేదన్న. 60 వేల మళ్ళీ నెగిటివ్ పెట్టారు అన్న. నెగిటివ్ చెప్పే వాళ్ళకి ఏ లేదన్న. తమన్ అన్న, సుజిత్ అన్న, పవన్ కళ్యాణ్ అన్న. తమన్ అన్న అన్నాడు, సుజిత్ అన్న అన్నాడు, మొత్తం ఏళ్ళ హైప్ అని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న సినిమాలో చూపెట్టిన హైప్ అది వేరే లెవెల్. అది పవన్ కళ్యాణ్ అన్నది అది వేరే లెవెల్. సినిమా మాత్రం ర్యాంప్ ఆడింది. సినిమా మాత్రం అన్న వేరే లెవెల్ ఆడిచ్చండు.